గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. నా ఛానల్ని ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు ఇండియా నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ దుబాయ్ విజిటింగ్కి వచ్చారు అని. బట్ కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మేము యూకే నుంచి దుబాయ్కి వచ్చాము. ఇండియా నుంచి మా పేరెంట్స్ కూడా దుబాయ్కి వచ్చారు. మేము వస్తున్నామని దుబాయ్ విజిటింగ్ చేయడం కోసం మేము జూన్ 30న యూకేలో స్టార్ట్ అయ్యాము. జూలై 1కి దుబాయ్ రీచ్ అయ్యాము. ఇండియా నుంచి మా వాళ్ళు జూలై 1ని స్టార్ట్ అయ్యారు. జూలై 2కి దుబాయ్ వచ్చారు. డే 1 దుబాయ్ ట్రిప్లో భాగంగా వాళ్ళని ఫస్ట్ డే మేము దుబాయ్లో క్రూజ్కి తీసుకొచ్చాము. ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా క్రూజ్కి వెళ్ళాము. బట్ ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఫేస్ చేయాలి. షిప్ ఎక్కితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాము అని వాళ్ళ కోసం మళ్ళీ స్పెషల్గా బుక్ చేసాము. మనల్ని ఇంటి దగ్గర పిక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటి దగ్గర డ్రాప్ చేసే వరకు ప్యాకేజ్ ఉంటుంది క్రూజ్కి. క్రూజ్లో మనం 2.5 to 3 hours వరకు స్టే చేస్తాము. ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ చాయిసెస్ కూడా ఉంటాయి. మనకి ఇవి డేలో అండ్ నైట్లో కూడా ఉంటాయి. బట్ డే వ్యూ కంటే నైట్ వ్యూ లైటింగ్స్తో ఇంకా బాగుంటుంది కాబట్టి మేము 8 o'clock టైంలో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మేము క్రూజ్ దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. లాస్ట్ టైం మేము ఆల్రెడీ వెళ్ళాము అని చెప్పాను కదా, అప్పుడు మేము వెళ్ళినప్పుడు అది డిఫరెంట్ వ్యూ అండ్ డిఫరెంట్ క్రూజ్ కూడా. ఇప్పుడు కూడా కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. అందుకే నేను మళ్ళీ కొత్తగా షూట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను క్రూజ్ వీడియో ఒకటి పోస్ట్ చేసేసాను. బట్ స్టిల్ వ్యూ కొత్తగా అండ్ డిఫరెంట్ గా బాగుంది కాబట్టి విత్ పేరెంట్స్ తో మళ్ళీ నేను షూట్ చేస్తున్నాను. ట్రీస్ కి బ్యాక్ లైటింగ్ కూడా చాలా బాగా డెకోర్ చేశారు. వ్యూ కూడా బాగుంది అని ఇక్కడ కాసేపు ఆగి పిక్స్ తీసుకున్నాము. మళ్ళీ వాక్ చేసాము. మాక్సిమం 1 mile ఉంది. చాలా వాక్ చేసాము. క్రూజ్ స్టార్టింగ్ టైం వచ్చేసి 8 అని చెప్పారు. సో ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం ధీమాగా వెళ్తున్నాము. ఫైనల్ గా క్రూజ్ లోపలికైతే వచ్చేసాము. ఈ క్రూజ్ 2 floors ఉంది. డౌన్ ఫ్లోర్ వచ్చేసి ఫుల్ ఏసీ అండ్ క్లోజ్డ్ ఉంటుంది. అండ్ పైన వచ్చేసి ఫుల్ ఓపెన్ టాప్ అనమాట. మనం పైన ఫుల్ బిల్డింగ్స్ అన్ని కూడా చూసి వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే పైకి వచ్చేస్తే చాలా బాగుంటుంది. అంత హీట్ గా ఏం అనిపించలేదు. సో మా వాళ్ళందరూ కూడా ఓకే చెప్పేసరికి అందరం కూడా పైకే వచ్చేసాము. స్టార్టింగ్ 1.5 hour బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత నుంచి లేట్ నైట్ అవుతున్న కొద్దీ ఇంకా ఎప్పుడు అన్నట్టు ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇవి స్పీడ్ బోట్స్ కాదు, స్లోగా తీసుకెళ్తాడు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకసారి వినండి. దుబాయ్లో ఈ ప్లేస్ అనే కాదు, మీరు ఏ ప్లేస్కి వెళ్ళిన వెంటనే మీ ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక పిక్ తీస్తారు. ఎందుకు తీస్తున్నారు ఏమి అని అడిగితే ఇది మా కంపెనీ రూల్స్ అవి ఇవి ఏవో చెప్తారు. సో మనం అది మొత్తం ఎండ్ అయ్యేసరికి మనకి నీట్గా కడిగేసి కాపీస్ తెచ్చిస్తారనమాట. అవి మనకి అక్కడ సెల్ చేస్తారు. అది మన ఇష్టం పూర్తిగా. మనకి ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు, లేదంటే లేదు. బట్ లిటరలీ గైస్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా చెప్తారు. ఆల్రెడీ మాకు లాస్ట్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ బాగా ఫేస్ చేసాం కాబట్టి మాకు అర్థమైపోయింది. సో మేమైతే తీసుకోలేదు. బట్ వాళ్ళైతే పిక్స్ తీసుకున్నారు వద్దని చెప్పినా. బట్ మేమైతే పిక్స్ తీసుకోలేదు. సో ఇది కామన్. ఇంకొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మేమేం ఫేస్ చేసామంటే వెళ్ళిన వెంటనే వెల్కమ్ డ్రింక్స్ అని చెప్పి వచ్చిన వెంటనే అడిగారు, మీకు ఏం కావాలి మ్యామ్, ఐస్ క్రీమ్స్ ఆర్ జ్యూసెస్ అని కొన్ని లిస్ట్ నేమ్స్ చెప్పారు. సో ఇది కూడా ప్యాకేజ్లోనే ఉంది కదా అని మేమైతే ఐస్ క్రీమ్స్ అండ్ జ్యూసెస్ ఆర్డర్ చేసుకున్నాము. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము. బికాజ్ మనం బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకు ఒక లిస్ట్ పంపిస్తారు. ఆ లిస్ట్లో కూడా ఇది ఉంది, వెల్కమ్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. సో మన లిస్ట్లో ఎలాగో ఉంది కదా వెల్కమ్ డ్రింక్స్ అని మేము ఆర్డర్ చేసుకున్నాము. ఇచ్చారు, అంతా అయిపోయింది, బాగానే ఉంది. వెహికల్ స్లోగా స్టార్ట్ చేశారు. ఇక ఫుడ్ కూడా అందరూ తెచ్చుకొని ఒక్కొక్కరుగా తినడం స్టార్ట్ చేశారు. లైన్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. మేము కూడా లైన్లో ఉన్నాము. అండ్ అదే టైంలో ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళింది మా షిప్. వ్యూ అయితే అద్దరిపోయింది గైస్, చాలా చాలా బాగుంది. ఫుడ్ తింటూ మనకి ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. తనోరా డాన్స్, ఫైర్ డాన్స్, ఇలా కొన్ని ఎంటర్టైనింగ్స్ కూడా చేశారు. అండ్ అలాగే చుట్టూ వ్యూ కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ సెక్షన్ అంతా కంప్లీట్గా సెల్ఫ్ సర్వీసే. మనకు నచ్చింది మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు. ఇట్స్ అవర్ చాయిస్.
అందరూ కంప్లీట్ చేసేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ డాన్సెస్ కూడా స్టార్ట్ చేశారు. ఈ షో అవుతూ ఉండగా ఇక్కడ డ్రామాస్ స్టార్ట్ చేశారండి. ఒక పర్సన్ వచ్చి అందరి దగ్గరికి వెల్కమ్ డ్రింక్స్ అని చెప్పాం కదా అని చెప్పి ఎన్ని తీసుకున్నారు అని కాలిక్యులేటర్ తీసి ఒకటి ప్రైజెస్ యాడ్ చేస్తూ వస్తున్నారు. అదేదో నార్మల్ గా తను టిప్ అడుగుతున్నారేమో ఆర్ సంథింగ్ ఏదో అనుకున్నాము. బట్ ఫైనల్ గా మా దగ్గరికి కూడా వచ్చారు. అడిగారు నార్మల్ గా మీరు ఎన్ని ఆర్డర్ చేసుకున్నారు, ఎన్ని ఐస్ క్రీమ్స్ అని. మేము చెప్పాము. అతను మనీ మొత్తం వేసుకుని 280 ఇలా చెప్తున్నారు. సో మేము షాక్ అయ్యాము. ఎందుకు మీరు మనీ అడుగుతున్నారు, మీరు ఆల్రెడీ మాకు ఇచ్చిన ప్యాకేజ్లో ఇదన్నీ కూడా ఇంక్లూడ్ ఉంది కదా అని మేము చెప్పాము. బట్ అతను ఇంక్లూడ్ లేదు మ్యామ్, వీటికి మీరు ఎక్స్ట్రాగా పే చేయాలి అది ఇది అంటే, మరి మీరు వచ్చిన వెంటనే వెల్కమ్ డ్రింక్స్ అని చెప్పారు, మనీ ఉందని ఎందుకు చెప్పలేదు? సో మేము వచ్చి అడిగిన వెంటనే మేము మనీ కాదు మా ప్యాకేజ్ లిస్ట్లో ఉంది కదా అని మేము కూడా తీసుకున్నాము అని వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు మనకు ఒక లిస్ట్ పంపిస్తారు. ఆ లిస్ట్ అతనికే చూపిస్తే లేదు మేము మా మేనేజర్తో మాట్లాడతాం అది ఇది అని కిందికి వెళ్ళిపోయారు. సో ఇలా కూడా కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఇలా వచ్చి వెంటనే అడిగితే ఇది ఫ్రీయా కాదా, మనకి ఇంక్లూడ్ ఉందా లేదా అని ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోండి. బట్ స్టిల్ మాకైతే అది లిస్ట్లో ఉంది. సో అందుకే వాళ్ళు ఏం చేయలేకపోయారు. కిందకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు సేమ్ క్వశ్చన్ రైజ్ చేస్తే మేము ఆ లిస్ట్ అంతా చూపించాము. ఓకే ఇది మా మిస్టేకే అని చెప్పి వదిలేశారనమాట. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి గైస్. మా వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి డే 1 ఈ క్రూజ్ ట్రిప్ అయితే బాగా నచ్చింది. బట్ ఎక్కువ టైం ఉండడం వల్ల చిరాకు వచ్చింది లాస్ట్ అయ్యే కొద్దీ అంతే. బట్ ఫీలింగ్ అయితే బాగుంది. ఆ బిల్డింగ్స్, లైటింగ్స్ అంతా కూడా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశారు. ఇది డే 1 దుబాయ్ ట్రిప్. ఇంకా వాళ్ళు దుబాయ్లో 8 days ఉన్నారు. 8 daysలో మేము ఏం తీసుకెళ్ళాము, ఏమేమి చూపించాము అనేది అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి దుబాయ్ వీడియోస్తో మీ ముందుంటాను. వీడియో ఎండింగ్లో ఈ క్రూజ్లో మేము తీసుకున్న పిక్స్ అన్నింటినీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూసేయండి. బాయ్ గైస్.